సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎటు వెళ్ళేది? ఆఫీస్కి సార్. ఇదిగో నన్ను కాస్త కోటి దగ్గర దింపుతావా? సారీ సార్, నేను వెళ్ళేది కోకటపల్లి. ఏమిటి ఏమిటిది అని అడుగుతున్నాను. నేను నీకు ఇల్లు మాత్రమే అద్దెకిచ్చాను. మధ్యలో కారు కొన్నావు, డెవలప్ అవుతున్నావు కదా అని ఆనందపడ్డాను. నా జాగా మొత్తం ఆక్రమించావు. పోనీలే మన సుబ్రహ్మణ్యమే కదా అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడేమో ఆయిల్ కారుస్తున్నావు. ఎవడు కడుగుతాడు దీన్ని? చేతిని కాదు, కింద. ఇలా అయితే వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాల్సి ఉంటుంది. ఖాళీ చేసేయి, వెంటనే ఖాళీ చేసేయాలి అంతే. పదండి సార్, దింపుతాను. బాగుంది, అదరా దానికి. దిగండి. ఇదిగో ఈ ఏర్పాటు ఏదో బాగున్నట్టుందా? రోజు నువ్వు నన్ను ఇలాగే దింపు. టోటల్ అద్దెలో ఓ 20 రూపాయలు తగ్గించుకో. చాలా థ్యాంక్స్ సార్. మీ నాన్న పిలువమ్మా. మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు. వాడిని దాకట్టు చేడుస్తున్నాడు. ఏం కావాలో చూడు. వాడి క్లాస్ టీచర్ ని చంపమని ఏడుస్తున్నాడు. సరే సరే, ఏవండి ఓ 100 ఇవ్వండి. దేనికి? కాల్చుకు తింటారా సినిమాకి వెళ్తానండి. నిన్ననే కదా సినిమాకి వెళ్ళావు. అది ఏడ్చొద్దాం రా అండి. సరే చావు. అల్లుడు నాకు 100 ఇవ్వా? దేనికి? పీక్కు తిందాం రా సినిమాకి వెళ్తావా? కాదు, ప్యాక్ అంటే ఇదే రా సినిమాకి. అంకుల్ పీచుగాడమ్మా, వాడివ్వడు. ఒరే నువ్వు ఏడవకరా, నా మాట రా, వద్దురా. పోనీ ఇచ్చేరాదురా, నువ్వు ఇంకోటి కొనుక్కుందాం గానీ. ఏంట్రోయ్, ఏదో ఒకే ఊరు నుంచి వచ్చాం, ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం, లిఫ్ట్ ఇవ్వడానికి వస్తే ఈ టైప్ ఫిట్టింగ్ కూడా మళ్ళీ. బుజ్జిలు, సాయంత్రం వచ్చేటప్పుడు అంకుల్కి తెలియకుండా పీక్కొచ్చిస్తాలే, సరేనా? వద్దు, ఇలా టెంప్ట్ అయ్యే నేను పెళ్లి చేసుకున్నాను, సర్వనాశనం అయిపోయాను. ఏంట్రా ఇంత రైటు? మా ఓనర్ గారిని ఆ కోటిలో డ్రాప్ చేసి వస్తున్నాను రా. ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా, కారుబార్ అయ్యుంటు. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలి అంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా, రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. షుగర్. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకిచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మందే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. నీ ఎర్ర చీర చూస్తే
పుల్లెమ్మో నీ కుర్సా జాకెట్ చూస్తే పుల్లెమ్మో మనసు లాగేరోయ్ ఏంటి న్యూసెన్స్ కాదు రొమాన్స్ మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్ మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. సోనాలి నా బంగారం కదా డార్లింగ్. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇక లాభం లేదు. డాక్టర్ రామప్రసాద్ని పిలవాల్సిందే. సిస్టర్ వెంటనే ఫోన్ చేయి. ఓకే సార్. డాక్టర్ రామప్రసాద్ స్పీకింగ్. 5 minutes లో అక్కడ ఉంటాను. అన్ని ఏర్పాట్లు చేయండి. కొంచెం త్వరగా పని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ మెడికల్ రిపోర్ట్, బ్లడ్ ప్రెషర్, షుగర్. ఇది తప్పకుండా మాసివ్ హార్ట్ అటాక్. ఇతని వయసు ఎంత? 42 సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం. థియేటర్ తీసుకురాబడండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మా వాడిని కాపాడాను. డాక్టర్ గారు, మా అబ్బాయి పరీక్ష తప్పడని ఎంట్రీ తాగాడు. వాడిని ఎలాగైనా మీరే కాపాడాలి బాబు. సిస్టర్, డాక్టర్ అర్జెంట్ గా అతను థియేటర్ తీసుకురండి. అలాగే సార్. కుదరదమ్మా, కుదరదు. ఇదేం ధర్మాసుపత్రిగా తేరగా ఆపరేషన్ చేయడానికి. అలాగంటే ఎలాగ బాబు? ఎలాగైనా మీరే రక్షించాలి. ఖర్చు పెట్టి ఖరీదైన హాస్పిటల్ కట్టించి చౌకగా ఆపరేషన్ చేయడానికి కాదు. అది కాదు బాబు. విసిగింతకు వెళ్ళు. వాట్ డాక్టర్, వాట్ ఈస్ దిస్? చావు బతుకులో ఉన్న పేషెంట్ కి డాక్టర్ దైవంతో సమానం. ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను. మీరు థియేటర్ పంపించండి. ఓకే సార్. డాక్టర్, మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఆపరేషన్ చేయలేను. నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో.